Praise the Lord. Greetings to you, the glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. The book of 1 Kings, chapter 17, verse 16. The bin of flour was not used up, nor did the jar of oil run dry, according to the word of the Lord which he spoke by Elijah. Amen. ఆమెన్. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను కొన్ని వచనములు చదువుతున్నాను. దయచేసి ఆలకిస్తాం. అంతకి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణమునకు సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతుకు పోయి పట్టణపు గవి యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుతుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నది గాని ఆ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితుననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయమని చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభువా, నాయన మీరు ఆశ్చర్యకరుడు. మీ యొక్క కార్యములు ఆశ్చర్యములు నాయన. ప్రభా, మా యొక్క బ్రతుకులో మా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన కార్యములు నాయన తండ్రి మీరు మార్చుటకు నాయన తండ్రి సమర్థుడైన దేవుడు కనుక నీ యొక్క వాక్యము బయలుదేరి వెళుచుండగా మా యొక్క హృదయములలో నీ యొక్క వాక్యమును నింపుకొని వాక్య ప్రకారం జీవించి అనేకమైన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను మా యొక్క జీవితంలో మీరు చేయటం మేము నాయన అనుభవించి నిన్ను స్తుతించు కృపని మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఒక విధురాలు మనం చూస్తున్నాం. ఆమె సారెపతు విధురాలని నేమ్ డిడ్ నాట్ మెన్షన్డ్. అయితే ఆమె కట్టెలు ఏరుకోవడానికి బయటకు వచ్చింది. అంతకుముందు మనము 7th verseలో చూసినట్లయితే ఏమనుందంటే వర్షము కొంతకాలమైన తరువాత ఆ దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను అని వ్రాయబడి ఉన్నది. అంటే కరువు అన్నమాట. ఆ యొక్క కరువు దినాల్లో ఆ దేశం అంతా కూడా ఉన్నప్పుడు అక్కడికి ఆమె ఏం చేసిందంటే కొంచెం పిండి కొద్దిగా నూనె ఆమె దగ్గర ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడికి ఆ యొక్క రొట్టె తినాలంటే అది కట్టెల మీద కాల్చాలి. కాబట్టి ఆమె కట్టెలు ఏరుకోవడానికి చిన్న కట్టె పుల్లలు ఏరుకోవడానికి బయటకు వచ్చిందనమాట. అప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా ఆ విధవరాలు చూశాడు. ఆ దారిని వెళ్తూ ఆమెను చూసినప్పుడు ఆమె దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఆమెను అన్నాడు, అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వు అన్నప్పుడు ఆమె ధారాళంగా తీసుకొని వచ్చి ఆ యొక్క దైవజనునికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నీళ్ళు తీసుకొని వచ్చే టైంలో, అమ్మ నాకు ఆకలిగా ఉంది, ఏదైనా నాకు ఆహారం ఏముంది అంటే ఆమె కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె మాత్రం ఉంది, ఇంకా నేను అప్పము లేక రొట్టె నేను ఇంకా చేయలేదన్నప్పుడు అది రొట్టె చేసుకొని వచ్చి నాకు ఇవ్వు అంటే ఆమె అంటుందన్నమాట, అయ్యా ఆ యొక్క కొద్దిగా ఉన్న పిండిని నేను రొట్టెగా చేసి ఆ నూనెతో కట్టెల మీద కాల్చుకొని నేను నా బిడ్డ
తిని తర్వాత ఒకవేళ మరణం వచ్చినట్లయితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు ఆ స్త్రీ చెప్తుంది. అయితే దైవజనుడు ఏమంటాడంటే, నీవు మొదటిగా ఆ యొక్క అప్పాన్ని చేసి నాకివ్వు. తర్వాత దేవుడు నీ పిండిని దీవిస్తాడు. నీ నూనెను ఆశీర్వదిస్తాడని సెలవిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆమె ఆ యొక్క దైవజనుని మాటను విశ్వసించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి బాధలతో లేక సమస్యలతో ఈడవడుచున్న మనకు దేవుని యొక్క వాక్యం ఎంతో ఆదరణ ఇస్తుంది. అయితే కొన్నిసార్లు విని దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఆ విధంగా కాకుండా ఆ యొక్క వాక్యం పైన మనము విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క స్త్రీకి చేసిన విధంగా కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఆమె దగ్గర ఏమీ లేదు. ఆమె పేదరాలు. ఇంకా తన ఇంటిలో తన యొక్క బిడ్డ, ఆమె మాత్రం ఉంటున్నారు కనుక ఆ యొక్క దైవజనుడు అడిగిన విధంగా అతనికి మొదటిగా ఒక అప్పం చేసి, ఒక రొట్టెను చేసి దైవజనునికి ఇచ్చినప్పుడు అతడు దేవుణ్ణి అడిగాడు. ప్రభువా, ఈ స్త్రీని మీరు ఆశీర్వదించమన్నప్పుడు అతడు ఈ విధంగా చెప్పాడనమాట. ఈ యొక్క ఒక అప్పం ఒకటైనను లేదని ఆమె చెప్పినప్పుడు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెను అని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చుతున్నాయని చెప్పాను. అప్పుడు ఏలీయా ఆమెతో, ఇట్లా నన్ను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయమని ఆమెతో చేయము. అయితే అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చెప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఆమెన్. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కనుక ఆమె దేవుని యొక్క సేవకుని మాటను విశ్వసించి ఆ యొక్క రొట్టెలు చేసి అతనికి ఇచ్చిన తర్వాత అతను చెప్పిన విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. తొట్టిలోని పిండి అయిపోలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదన్నమాట. అది ఒక స్ప్రింగ్ లాగా వచ్చింది. దానికంటే ముందుగా ఆమెకు తన యొక్క భర్త కొన్ని అప్పులు చేసినట్లుగా ఆ యొక్క అప్పులు తీర్చడానికి కూడా ఆమెకు ఒక ద్వారాన్ని దేవుడు ఏర్పరిచినట్టుగా కూడా మనము చూడవచ్చు. అయితే ఈ స్త్రీ ఆ యొక్క నూనె గిన్నెలో అతడు వేయమన్నప్పుడు ఆ యొక్క గిన్నెలో వేసిన తర్వాత అవన్నీ కూడా పొంగి పొర్లినట్లు మనం చూస్తున్నాం. ఆమె ఇంటిలోని పాత్రలన్నీ పెట్టింది, అవన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. తర్వాత ఇరుగు పొరి వారి పాత్రలన్నీ తీసుకొని వచ్చింది, అవి కూడా దేవుడు నూనెతో నింపి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె ఇంటిలో ఒక బిజినెస్ స్టార్ట్ అయినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆమె అవసరములన్నీ కూడా ఆ యొక్క నూనెతో దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఏ దారి లేకపోతే మన యొక్క ఆలోచనలు లేక అనేకమైనటువంటి కట్లతో లేక కాడితో ఒకవేళ బంధింపబడి ఉన్నట్లయితే ప్రభువైనటువంటి యెహోవా వైపు లేక యేసుక్రీస్తు వైపు మనం చూసి ప్రార్థించినట్లయితే ఏది ఆశీర్వదించిన విధంగా ఆ యొక్క స్త్రీని మన బ్రతుకులో మన యొక్క జీవితంలో ఒక చక్కటి మార్గమును ఆయన మనకు ఏర్పరచనన్నాడు. వేర్ దెర్ ఈస్ నో వే హీ విల్ మేక్ ద వే అని మనం వింటున్నాం. కనుక ఎడారిలో నీటి బుగ్గలను ఆయన పుట్టించిన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు మనకు ఎటువంటి భారమైన సమస్యతో మనం నలిగిపోతున్నా, ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధితో మనమున్నా, ఎటువంటి గొప్ప శోధనలో మనమున్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క భారము నుంచి, ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క కట్ల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీని ఏ విధంగా ఆశ్చర్యకరంగా ఆయన ఆశీర్వదించాడో ఈరోజు మన బ్రతుకులో మన యొక్క జీవితంలో ఒక మార్గం ఆయన మనకు తెరిచి తప్పకుండా మనల్ని మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవునిపైన విశ్వాసం ఉంచి ప్రార్థనా జీవితంలో దేవునిపైన ఆనుకొని విశ్వసించి ఆధారపడి మనము ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఈ యొక్క సారెపతి విధవరాలను ఆశీర్వదించిన విధంగా దేవుడు మనలను మన యొక్క కుటుంబాలను మన యొక్క సంఘాలను ఆశీర్వదించును గాక. ఆ విధంగా మన యొక్క జీవితంను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.